హైదరాబాద్లోని ఇందిరానగర్లో ఉన్నటువంటి మెట్రో పిల్లర్ నెంబర్ 1555 దగ్గర ఉన్నాం. ఇక్కడ కొత్తగా సమ్మర్ బిస్ట్రో కేఫ్ అనేది లాంచ్ అయింది. త్వరలో గ్రాండ్ ఓపెనింగ్ అయితే ఉండబోతుంది. అంతకంటే ముందు మనం ఒకసారి ఎలా ఉంది లోపల ఆంబియన్స్ కానీ వాళ్ళ సర్వీస్ కానీ ఏ విధంగా ఉంది, మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి లోపలికి. ఎస్, ఇక ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే సమ్మర్ బిస్ట్రో కేఫ్ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి ఎంట్రన్స్లో చూసుకోవచ్చు, గ్రాండ్గా సమ్మర్ బిస్ట్రో కేఫ్ అనేది ఉంది. ఇక ఇట్లో లెఫ్ట్ సైడ్ అయితే లోపలికి వెళ్ళిపోవాలన్నమాట కేఫ్కి లోపల. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుందాం. ఒకసారి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మొత్తం వ్యూ అనేది అవుట్ సైడ్ ఉంది. అవుట్ సైడ్ ఫుడ్ని ఎవరైనా మంచిగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఒకసారి లుక్ మొత్తం చూసుకోవచ్చు, చాలా నీట్గా అండ్ గ్రాండ్గా ఉంది. ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో అయితే అవుట్ సైడ్ అయితే ఇష్టపడుతూ ఉన్నారు. సో మంచి మ్యూజిక్తో ఈవినింగ్ టైంలో లైటింగ్స్, అలాగే చెట్ల మధ్యలో థీమ్లో చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్తో కంప్లీట్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. సూపర్ ఉంది కదా వ్యూ అంతా. రైట్, ఇక ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వస్తేనే అనమాట ఒక అవుట్ సైడ్ థీమ్ అనేది ఉంది. ఒక అవుట్ సైడ్ నుంచి కూర్చొని మనం డిన్నర్ కానీ, కేఫ్ కానీ, లేదా కాఫీకి సంబంధించి కానీ ఏదైనా సరే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక సిట్టింగ్ కెపాసిటీ కూడా చాలా నీట్గా ఉంది. 2 సిట్టర్స్కి సంబంధించి ఒక ఏరియా ఉంది. సో 2 మెంబర్స్ వచ్చినట్లయితే హ్యాపీగా ఇక్కడ కూర్చొని అవుట్ సైడ్లో చిల్ అవ్వచ్చు అనమాట. అండ్ టేబుల్ అయితే ఇలా ఉంది. 2 మెంబర్స్కి చాలా ఎనఫ్. ఎవరైతే కాఫీ కానీ అలాంటివి ఆర్డర్ చేసుకున్నప్పుడు సో హ్యాపీగా వాళ్ళు హ్యావ్ చేయొచ్చు. ఇస్ అవుట్ సైడ్ సిట్టింగ్ అనేది చాలా బాగుంది. 2 మెంబర్స్ వచ్చినారంటే హ్యాపీగా బాగుంటుంది. అలాగే 4 మెంబర్స్ సిట్టింగ్స్ ఉంది. ఒకవేళ 8 మెంబర్స్ ఉన్నారు, అవుట్ సైడ్లోనే కూర్చొని మనం కాఫీని ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక 8 మెంబర్స్తో కూడా ఉంది. సో మధ్య మధ్యలో ఇలాంటి చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. సో హ్యాపీగా చల్లగాలి వస్తుంది. చల్లగాలి వస్తూ అలా కాఫీని ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, కాఫీ బిస్ట్రో కేఫ్ ఎంట్రన్స్ అయితేనే రైట్ సైడ్లో అయితే అవుట్ సైడ్ మొత్తం కంప్లీట్గా అవుట్ సైడ్ కేఫ్ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు. కాఫీ కానీ, టీ కానీ, అలా కోల్డ్ కాఫీస్ కానీ, హాట్ కాఫీ కానీ అలా అనమాట. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్కి లోపలికి వెళ్ళే ముందు ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నాం మనం. లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే ఒకసారి చూసుకోవచ్చు, పెద్ద పెద్ద టేబుల్స్ వచ్చేసి పెద్ద పెద్ద చైర్స్ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి. సో హ్యాపీగా ఇక్కడ కూడా ఒకవేళ ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కనుక డెఫినెట్గా ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. సో ఆపోజిట్గా 4 చైర్స్ ఉన్నాయి. అలాగే 2 మెంబర్స్ కూర్చోవడానికి కూడా 2 మెంబర్స్ సిట్టింగ్స్ కూడా ఉంది. సో లేదా సింగిల్ పర్సన్ కూర్చోవాలంటే అక్కడ కూడా చెట్లకు మధ్యలో హ్యాపీగా 1 మెంబర్ కూడా సిట్టింగ్ చేసి చిల్ అవ్వచ్చు హ్యాపీగా 1 మెంబర్ కూడా. సో ఒకసారి వ్యూ చూసుకుందాం, ఎంత బాగుందో కదా. ఎలా అయినా అంటే డిఫరెంట్ కొంతమంది అవుట్ సైడ్ ఇష్టపడతారు, కొంతమంది ఇన్సైడ్ ఇష్టపడతారు, కొంతమంది ఫ్రెండ్స్తో వచ్చి ఇలా కాఫీని ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో అలా వాళ్ళు కూడా ఇలా హ్యాపీగా ఇక్కడ కూర్చేసుకొని ఫ్రెండ్స్తో చిల్ అవుతూ మాట్లాడుతూ కాఫీని ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం అటు నుంచి లోపలికి ఎంటర్ అయితేనేమాట ఇక్కడ మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కేఫ్కి, కాఫీకి సంబంధించి. అలాగే కేక్స్ కూడా ఉన్నాయి, కేక్స్ కూడా చూసుకోవచ్చు. కేక్స్తో పాటు కాఫీ, అలాగే బిస్కెట్స్, అలాగే ఎక్స్ట్రా పేస్ట్రీస్, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు బాగా. బర్త్డేస్కి సంబంధించి కూడా కేక్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా కూడా ప్రిపేర్ చేస్తారనమాట. మనం లంచ్, డిన్నర్ ఎలా అయితే లోపల కూర్చొని హ్యాపీగా చిల్ అవుతూ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటామో అలాగే కాఫీని కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో అలా సోఫా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ, సోఫాకి సంబంధించి. అలాగే చైర్స్, కొంతమంది పిల్లలు వచ్చి లేదు మేము సోఫాలో కూర్చుంటామని మారం చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో లేకపోలేదు,
సో అలా అనమాట. అలా కూర్చున్న వాళ్ళకి కూడా సిట్టింగ్ ఏరియా కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఒక రిచ్ లుక్, రాయల్ లుక్‌తో కాఫీకి థీమ్ అనేదే ఉంది చైర్స్‌లో. మీరు గమనించినట్లయితే చైర్స్ కూడా కాఫీ కలర్స్‌లో ఉన్నాయి. సో కాఫీ కొంచెం బ్రౌనిష్‌గా అలాగే ఉంటుంది కదా! సో చాలా లుక్, యాంబియన్స్ కానీ, డిజైన్ కానీ చాలా బావుంది. ఇలా సోఫాలో హ్యాపీగా ఫ్రీగా ఇలా కూర్చొని మనం హ్యాపీగా చిల్ అవుతూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చినా నో ప్రాబ్లమ్. గార్డెన్ ఏరియా ఉంది, ఔట్ సైడ్ ఉంది. అలాగే ఆహ్, అంటే లోపల కూడా అనమాట. లోపల కూడా కూర్చొని మంచిగా హ్యాపీగా చిల్ అవ్వచ్చు. అలాగే ఒక కాఫీ అని థీమ్ ఉంది. ఇంకా నైట్ టైమ్స్‌లో మంచి మ్యూజిక్‌తో, స్లో మ్యూజిక్‌తో మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి చూసుకున్నట్లయితే ఒక ట్రీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ట్రీకి సంబంధించి ఒక డిజైన్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది కదా! అసలు ఇక్కడ లోపల గంట అనుకుంటా. గంట కూడా ఉంది. సో సూపర్. గంట కూడా కొడుతున్నాను నేను. సూపర్. ఎంటర్ అయితేనే కాఫీ థీమ్‌తో పాటు మనం సిట్టింగ్ ఏరియా అనేది కాఫీని ఎంజాయ్ చేసేదని చూసుకున్నాం కదా! సో సేమ్ అలానే అనమాట. ఇటువంటి టేబుల్స్ కూడా ఒక 2 ఉన్నాయి. అంటే ఫ్యామిలీతో కంప్లీట్‌గా ఇంట్లో కూర్చొని ఎలా అయితే మనం కాఫీని ఎంజాయ్ చేస్తామో అలాగా ఇంట్లో కూర్చొని ఒక పెద్ద టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ మీద మనం ఇక్కడ పెట్టేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఆపోజిట్‌లో కూడా చైర్స్ ఉండడం వల్ల ఇద్దరం కూర్చొని ఫ్యామిలీతో లైక్ పిల్లలతో గానీ లేదంటే ఫ్యామిలీతో కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళకి కొంచెం ఇవన్నీ కుషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. కంఫర్ట్‌గా ఉన్నాయి. కంప్లీట్‌గా అయితే కంఫర్ట్‌గా ఉన్నాయి. సో 2 మెంబర్స్ అయితే కంప్లీట్ ఎనఫ్ అని మనం చెప్పుకోవచ్చు. లేదా పిల్లలు వచ్చారంటే కూడా కొంతమంది పిల్లలు అలా అయినా ఎంజాయ్ చేస్తారు. లేదా ఇలా అయినా చేస్తారు. సో ఫ్యామిలీకి కంప్లీట్‌గా ఫ్యామిలీస్ అనేది మన ఇంట్లో కూర్చొని మనం కాఫీని ఎలా అయితే చిల్ చేస్తామో మన ఇంట్లో సోఫాలో, హాల్‌లో సో అలా కూర్చొని అలా ఎంజాయ్ చేసేసుకోవచ్చు. కెఫే నుంచి లోపలికి రాంగానే చాలా పెద్దదనమాట కేఫ్ అనేది. సో ఇక్కడైతే సమ్మర్ బిస్ట్రో కేఫ్ అనేది ఉంది. అలా చూసుకోవచ్చు. ఇక లిఫ్ట్ కూడా వర్క్ అవుతుంది. సో లిఫ్ట్ కూడా బాగుంది. ఎవరైనా స్టెప్స్ నుంచి వెళ్ళలేము అని చెప్పుకున్న వాళ్ళు మాత్రం లిఫ్ట్‌ని యూజ్ చేయొచ్చు డెఫినెట్‌గా. లేదు స్టెప్ నుంచే మేము ఎంజాయ్ చేస్తామంటే గనక లెఫ్ట్ సైడ్‌లో స్టెప్స్ ఉంటాయి. సో లిఫ్ట్ నుంచి కూడా అలా వెళ్ళిపోవచ్చనమాట హ్యాపీగా. సో మళ్ళీ ఇక్కడ ఒక సెపరేట్ థీమ్ అనేది ఉంది అని చెప్పుకోవాలి. డిఫరెంట్ సెట్టింగ్ కెపాసిటీ అనమాట. టోటల్ డిఫరెంట్ థీము, డిఫరెంట్ పైన కూడా చూసుకోవచ్చు. కలర్‌గా ఉన్నాయి. సో రెయిన్బో సిస్టమ్ లాగా అనుకుంటా. సో రెయిన్బో థీమ్‌తో ఇటువంటి కలర్‌ఫుల్‌గా యెల్లో కానీ, గ్రీన్ కానీ, అలాగే బ్లూ ఇలాంటి కలర్‌ని, వుడ్‌ని అలాగే అక్కడ చెట్లను చిన్న పాట్స్‌లలో చెట్లు కూడా యూజ్ చేశారు. సో అలాంటి డిఫరెంట్ థీమ్‌తో లైట్ మ్యూజిక్‌తో అసలు సూపర్ అయితే ఉంది. అసలు యాంబియన్స్ కానీ ఇదంతా కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్‌గా ఉందనమాట. ఇక్కడ కూడా ఒకసారి ఈవినింగ్ టైంలో అయితే చాలామంది కాఫీకి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేసుకోవచ్చు కాఫీని. మనం ఇక్కడ కూర్చున్నట్టే కొంచెం హైట్‌లో కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంది. సో టేబుల్ అయితే కొంచెం తక్కువగా ఉంది, కిందగా ఉంది. సో మనం తీసుకొని తినేటప్పుడు మాత్రం చాలా బావుంటుంది. ఎందుకంటే కొంచెం కరెక్ట్‌గా మనకు ఈక్వల్‌గా ఉంది కాబట్టి టేబుల్ అనేది. సో చైర్ అనేది మనం హైట్ ఉన్నాం కాబట్టి మనం పర్సన్స్ అనేవాళ్ళం హైట్ ఉండం. సో కంఫర్ట్‌గా కూర్చొని ఇట్లా లోపలికి కంఫర్ట్‌గా కూర్చొని మనం మొత్తం ఇట్లా చూసుకుంటూ మంచిగా చిల్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ అయినా, స్టూడెంట్స్ అయినా లేదంటే ఫ్యామిలీతో అయినా రావచ్చు. చాలా బాగుంది అంబియన్స్ అంతా. ఇది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఇదంతా కొంచెం అక్కడక్కడ అంటే టోటల్‌గా 3 ఆర్ 4, 5 రౌండ్స్ 4 ఈచ్ టేబుల్‌కి 4 వస్తాయి. సో 5 ఉన్నాయన్నమాట. సో 20 మెంబర్స్ ఆర్ 30 మెంబర్స్ ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ కంప్లీట్‌గా ఇక్కడ మాత్రం. సో చాలా బాగుంది కదా! రైట్. ఇక త్వరలోనే గ్రాండ్ ఓపెనింగ్ అయితే ఉండబోతుంది. ఇక మళ్ళీ అక్కడ నుంచి కొంచెం లోపలికి వచ్చినట్లయితే గనక కొంచెం మినీ స్పేస్ అని చెప్పుకోవాలి. సో మినీ బర్త్‌డేస్ కానీ, బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి లేదా సర్ప్రైజ్ ఏదన్నా ప్లాన్ చేస్తున్నారు అంటే గనక సో సర్ప్రైజ్ కూడా చాలా బాగుంది. సో బర్త్‌డేస్‌కి మొత్తం ఫ్యామిలీ కంప్లీట్ పెద్ద ఫ్యామిలీ అనమాట. బిగ్ ఫ్యామిలీకి సంబంధించి కంప్లీట్‌గా ఒకటి ఈ హాల్‌ని అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ బర్త్‌డేస్‌కి మాత్రం చాలా బాగుంటుంది. ఇక అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే కొంచెం మనకు బయట వ్యూ మొత్తం కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అవుట్ సైడ్. సో లోపలికి వచ్చేసరికి మాత్రం పైన కూడా లైట్స్ ఉన్నాయి. ఈవినింగ్ అయ్యేసరికి మనకు కొంచెం ఆ లైట్స్ అన్నీ కొంచెం కలర్ఫుల్గా వస్తాయి. సో ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ అంతా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఆ లైట్స్ కూడా కొంచెం వాల్ మీద పడి ఆ రిచ్ లుక్ అనేది ఉంటుందన్నమాట.
సో, ఆ లైట్స్ అనేవి అలా పడడం వల్ల కొంచెం బర్త్‌డే అనేది కూడా చాలా గ్రాండ్‌గా అయితే ఉండబోతుంది. సో, కంప్లీట్ ఫ్యామిలీ సో, ఎంతమంది వచ్చినా కూడా చాలా ఈజీగా సరిపోతుంది. ఒక టేబుల్ ఏసేసుకొని బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే సూపర్ డూపర్‌గా చేసుకోవచ్చు. అంటే ఈ స్పేస్ మొత్తం కంప్లీట్ ఒక బర్త్‌డే అకేషన్‌కైతే ఆహ్, సెట్ చేయడం జరిగింది. కంప్లీట్ బర్త్‌డే ఈవెంట్స్ ఏవైనా ఉన్నా అలా చేసేసుకోవచ్చనమాట. అలాగే డోర్స్ ఏసుకొని కంప్లీట్‌గా ప్రైవేట్ స్పేస్ ఓన్లీ బర్త్‌డే చేసుకునే వాళ్ళు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ అండ్ స్టూడెంట్స్ కానీ, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలా మొత్తం అనమాట. సో, వాళ్ళు మొత్తం దీన్ని ఆక్యుపై చేసుకొని దీన్ని మొత్తం మనమే ప్రైవేట్ స్పేస్‌గా అయితే మ్యూజిక్ పెట్టేసుకొని మన ఇష్టం కేక్ కట్ చేసుకోవచ్చు. ఫుడ్ మాత్రమే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేయొచ్చు. చాలా బావుంది. ఒక థీమ్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఆ లైటింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కంప్లీట్ బర్త్‌డే ప్యాకేజ్ బర్త్‌డే ఎవరైనా చేసుకోవాలనుకుంటే కంప్లీట్‌గా బుక్ అయితే చేసేసుకోండి. సో, సూపర్ డూపర్‌గా ఉంది ఏరియా అనేది. చాలా బావుంది. ఔట్ సైడ్ కూడా వ్యూ పాయింట్ కూడా ఉందన్నమాట. సో, బర్త్‌డేస్‌కి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవాలి. యెస్. అరేబియన్ మండి అంటేనే కొంచెం కూర్చొని సిట్టింగ్‌లో మంచిగా చుట్టూతా కూర్చొని మధ్యలో టేబుల్ పెట్టుకొని మనం తింటూ ఉంటాం కదా! సో, అదే థీమ్‌ని బేస్ చేసేసుకొని సో, కంప్లీట్ రిచ్ లుక్, రాయల్ లుక్ అనేది చెప్పుకోవచ్చు. ఇంటీరియర్ మొత్తం వైట్‌లో గ్రాండ్‌గా ఒక క్రీమ్ కలర్‌లో ఒక గోల్డ్ అండ్ క్రీమ్ కలర్‌లో అనమాట. సో, కంప్లీట్‌గా మనకు ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ 2 టేబుల్స్ మధ్యలో ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఇక్కడ టిష్యూస్ కూడా పెట్టారు. సో, ఎంతమందొచ్చినా చాలా బిగ్ ఫ్యామిలీ ఒకసారి చూసేసుకోవచ్చు. ఎన్ని పిల్లోస్ కూడా ఉన్నాయో సో, కంప్లీట్‌గా అయితే చాలా పిల్లోస్ కూడా ఉన్నాయి. సో, పెద్ద ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ అయితే సూపర్ డూపర్‌గా సరిపోతుంది. హ్యాపీగా ఫుడ్‌ని ఎంజాయ్ చేసుకుంటూ మన ఇంట్లో మనం ఎలా అయితే తింటూ ఫన్ చేసుకుంటూ ఉంటామో అలా కొంచెం స్పేసియస్‌గా చాలా బావుందనమాట. సో, పిల్లలొచ్చినా కూడా కంప్లీట్‌గా ఒక ఫ్యామిలీకి ఒక ఈ ఏరియా అయితే సూపర్ అయితే నాకైతే చాలా బా నచ్చింది. సూపర్ ఉంది. ఒకసారి పైన కూడా ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. చాలా గ్రాండ్‌గా ఉందనమాట. సో, కర్టన్స్ కానీ అన్నీ మ్యాచింగ్‌గా ఈ సోఫాస్‌కి సంబంధించి అంటే కూర్చునే విధానానికి సంబంధించి కూడా కింద కూడా చాలా నీట్‌గా ఉంది. చాలా బావుంది. సో, మే 3న గ్రాండ్‌గా అయితే ఉండబోతుంది. సో, పెద్దగా ఉందనమాట. సో, సూపర్. యెస్. ఇక్కడ షో పీసెస్ అయితే చాలానే ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చు. ఇవన్నీ ఇంటర్నేషనల్ నుంచి తీసుకొచ్చారని కూడా ఎండీ గారైతే మనకు చెప్పడం జరిగింది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా అయితే ఉంది. ఒకసారి చూసుకోవచ్చు. చాలా నీట్‌గా ఉంది కదా! అండ్ ఇక్కడ టెలిఫోన్‌కి సంబంధించి కూడా షో పీసెస్‌ని మంచిగా పెట్టడం జరిగింది. ఇది పాతకాలంలో టెలిఫోన్ అయితే ఉండిందనమాట. ఇది ఇలా నెంబర్‌ని డయల్ చేసేసుకొని కాల్ చేసేది. సో, జస్ట్ షో పీస్ మాత్రమే ఇది. కాల్ అయితే ఎవరికీ పోదు. అండ్ డిఫరెంట్ షో పీసెస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి కాపర్‌కి సంబంధించింది. అలాగే పైన ఫ్యాన్, పైన లీఫ్ అలా డిఫరెంట్ అనమాట. కంప్లీట్ డిఫరెంట్ లుక్. ఇక్కడ కూడా ఫోటోస్ కొంతమంది తీసుకుంటూ ఉంటారు. సో, షో పీస్‌కి సంబంధించి కూడా ఇలా ఒక రిచ్ లుక్‌తో అలాగే షో పీస్‌కి సంబంధించి ఒక ఏరియాని డిజైన్ చేయడం అనేది సూపర్ అని చెప్పుకోవాలి. అండ్ సిట్టింగ్ ఏరియాకి సంబంధించి చూసుకోవాలంటే కంప్లీట్‌గా కింద ఫ్లోర్‌కి సంబంధించి అలాగే పైన కూడా కంప్లీట్ వైట్ లుక్‌లో వచ్చింది. అలాగే 4 సిట్టింగ్ ఏరియాస్ కావాలి అంటే కనుక 4 మెంబర్స్ కంప్లీట్‌గా ఫ్యామిలీ ఒక 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి చిన్న ఫ్యామిలీ అయితే సో, అలా ఎంజాయ్ చేసేసుకోవచ్చు ఫుడ్‌ని. లేదు మనం సిట్టింగ్‌లో కూర్చోవాలి అంటే కనుక మండీని ఎంజాయ్ చేయాలంటే సిట్టింగ్‌లో కూర్చోవచ్చు. లేదు కొంచెం స్మాల్ ఫ్యామిలీ వచ్చింది 4 మెంబర్స్ అండ్ 3 మెంబర్స్ వచ్చారంటే ఇది ఎనఫ్ అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సోఫాకి సంబంధించి కూడా ఇక్కడ మండీని అలాగే ఫుడ్‌ని ఎంజాయ్ చేసుకోవచ్చు. 6 మెంబర్స్ టేబుల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్లీట్‌గా ఇది కూడా చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇంటీరియర్ మొత్తం సోఫా లాగా ఉందన్నమాట కంప్లీట్‌గా. సో, మనం ఇంటీరియర్‌గా స్పేస్ ఉంది. కొంచెం ప్రైవసీ స్పేస్ అయితే ఉంది. కొంచెం ఇక్కడ వాల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ డైనింగ్‌కి, ఈ డైనింగ్‌కి మధ్యలో ఒక గట్టి వాల్ అయితే ఉందన్నమాట. సో, మనం ఏదైనా డిస్కస్ చేసుకోవాలి అన్నా, ఏదైనా మాట్లాడుకోవాలి అన్నా కూడా ఇక్కడ ఒక వాల్ కూడా మన ప్రైవసీ మనకు కంప్లీట్‌గా ఉంటుంది. మనం ఏదైనా ఫుడ్‌ని ఎంజాయ్ చేయాలంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ 3 మెంబర్స్, అటు 3 మెంబర్స్ అనమాట. సో, 6 మెంబర్స్‌కి అయితే ఇది ఎనఫ్ అనే చెప్పుకోవాలి. చాలా బాగుంది. అలా అన్నీ చూసుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ మన ఏరియా స్పేస్ మన వరకు సూపర్‌గా ఉంది. ఇంకా అటు సైడ్ ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఏమీ లేదు. కంప్లీట్ వాల్ అది కూడా.
రైట్. సార్ పైకొచ్చాం. పైన చూస్తే రాయల్ లుక్ అయితే చాలా బావుంది. అరేబియన్ అఫైర్స్ అండ్ మండీ మోర్ అని చెప్పేసి కూడా అసలు ఈ థీమ్ అనేది ఎలా తీసుకున్నారు? అండ్ టోటల్‌గా కంప్లీట్‌గా ఏవేవి అవైలబుల్‌లో? This is purely aesthetic. This is fine dining restaurant. Whereas you saw in the downstairs is a cafeteria, is a casual dining, but this is fine dining, and especially this is a Arabic theme, because this is an Arabic cuisine. As we are offering the Arabic cuisine in Arabian Affairs, so we have done all the theme is even the interiors are in the Arabic theme. And the most important thing is nowadays is a trend, in India, especially in Hyderabad. There are, I think, more than 400 Arabic mandi restaurants. So people call mandi, not mandi. So the mandi restaurants, almost more than 400 restaurants, and they're doing well. So what I tried my level best, but the mandi restaurants are not up to the mark. The standards and the sitting area. We have got in quantity many. There are few more mandi restaurants are little good for the families and all sitting and enjoying the food. But I thought of bring some 5-star kind of mandi restaurant. So my intention is, as I said, everything is something special and there's something different that I want to do. So I have done the same thing here. Not in the Arabic, not only the mandi and madbi and matfoon kind of things. There are few more new Egyptian dishes also. The theme also I bought into it. That touch, the menu, the cuisine. Not only the Saudi cuisine, but it's all of Arabian. So I added few flavors into that. At the same time, in the interiors and everything, I tried my level best to make it as number one the mandi restaurant in India. That's what is my intention is, and I'm expecting the same. The comments I'll get it from my guests, my customers. Hopefully. అలాగే షో పీసెస్ కూడా ఉన్నాయి. సో షో పీసెస్ అలాగే ఫోటో గ్యాలరీకి సంబంధించి అవన్నీ ఎందుకంటారు అంత థీమ్ అంటే కొత్తగా యూనిక్‌గా ఆలోచించారు? Yes, because I bought it from all over the world. Even the crockery, I bought it from the few things from Japan and from Dubai, and the same thing even the showpieces and the everything. Mostly I bought it from out of country. Yeah, because the cuisine itself is a international cuisine. It's imported, right? It's not our Indian cuisine. So the cuisine is the NRI cuisine. So mostly the things I imported same way. Because it has to be, the theme has to be matched. So if the cuisine, even the interiors, everything I done in Arabic theme. So the same way, the matching to that theme, I bought the showpieces. ఎగ్జాక్ట్లీ. అలాగే ఎక్కడికైనా వచ్చినామంటే మనం కంప్లీట్‌గా ఖచ్చితంగా తినడానికి వచ్చినా కూడా ఫోటోస్ అనేవి మ్యాండేటరీ. సో ఫోటోస్ తీసుకుంటూ ఉంటాం. సో ఫోటో సెక్షన్ కూడా అక్కడ ఉంది, చూసుకోవచ్చు. ఫోటో సెక్షన్ కూడా ఒకసారి చూద్దాం. The people nowadays, especially kids, before they eat food, they want to take the picture. Until unless they take the picture, they don't even allow you to touch the food. That's what they're trending. Because the social media, they want the pictures more than anything. More than the food, they just want the photography, photography which will helpful for the social media. That's what the main intention for the youngsters to go out. So that's what I kept keeping in mind, that I made everything where the people, whoever my guest, whether it's youngsters or whatever the age group people come here, I want them to enjoy that theme. I want them to give that photography, the opportunities, options. That the place when they enter to the exit, I want every wall and every corner of my place is photogenic, where the people should take the photography, including the food and the presentation and the interiors and stunning interiors and all different kind of themes, that fine dining, casual dining, the garden, outdoor sitting, the lawns and type of thing, those all the options I kept available, so the people can enjoy the photography, which is more important nowadays. So this is what the trend is. So that's what the message I just want.
ఓకే సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. Thank you మీరు very much. గ్రాండ్ సక్సెస్ కావాలి అని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం అరేబియన్ ఎఫైట్స్ మండి అండ్ మోర్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే ఆర్జీవి గారు వచ్చారు. ఆర్జీవి గారికి కాఫీ ఇవ్వడం జరిగింది. సో కాఫీ మీద సపరేట్గా ఫోటో, ఆర్జీవి గారి ఫోటో వచ్చింది. సో అది ఎలా ఉంది, ఫుడ్ కూడా టేస్ట్ చేశారు. ఎలా ఉంది ఫుడ్ అండ్ కాఫీ కూడా ఎలా ఉంది, సార్తో మాట్లాడదాం. హలో సార్. కాఫీలో నా ఫోటో చూసి నేను ఒక చిన్న పిల్లడు కన్నా ఎక్కువ థ్రిల్ అయిపోయింది. ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడు నేను చూడలేదు. అండ్ ఐ థింక్ నేను ఈ టోటల్ డెకార్ ఈ ప్లేస్ది చూసింది ఐఎమ్ షూర్ హైదరాబాద్ సిటీలో ఇట్ విల్ బీ ద బెస్ట్ అన్న ఫీలింగ్. ఇంత మంచి అట్మాస్ఫియర్, లొకేషన్ కానీ, ఇంట్లో అన్ని రకాల అరేబియన్ అఫైర్స్, ఇలాంటి ఫుడ్, తర్వాత కఫేటరియా, ఎవ్రీథింగ్ ఈజ్ ద బెస్ట్ ఐవ్ సీన్ ఇంతవరకు. అండ్ ది క్రాకరీ కానీ ఎవ్రీథింగ్ చాలా దగ్గరుంటే ఒక ఎక్స్ట్రాడినరీ టేస్ట్ తోటి డెకార్ అంతా చేసి ఆల్మోస్ట్ ఒక స్వర్గంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఫుడ్ కూడా టేస్ట్ చేశారు, ఎలా ఉంది? బాగుంది. నేను వాట్ ఎవర్ ఐ టేస్టెడ్ అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. మీ ఫోటో ఒకసారి చూసుకున్నట్లయితే ఏ ఫోటో సార్ అది? ఏమన్నా ఇన్ని ఫోటోలు నా ఉన్నాయి, బట్ ఇట్స్ వెరీ ఫేమస్ ఫోటో. అది ఐ డోంట్ నో ఏ సందర్భంలో తీసారు కూడా నాకు గుర్తులేదు అది. మీకు పర్సనల్గా కాఫీ అనేది చాలా ఇష్టం. సో మీకు ఇష్టమైన కాఫీ మీద ఇటువంటి ఫోటోస్? ఐ థింక్ కాఫీ కానీ ఇట్ ఈస్ ఫార్ బియాండ్ దిస్ ప్లేస్. కాఫీ అనేది ఎక్కడన్నా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ అంటే ఒక కస్టమర్కి ఎంత వాల్యూ ఇచ్చి, ఏదో ఒక మేము సినిమాల్లో చేసినట్టు ఒక ఆడియన్స్ని రెస్పెక్ట్ చేసినప్పుడు ఒక ఎలా ప్రజెంట్ చేస్తాం ఒక సీన్ కానీ, ఒక యాక్టర్ని కానీ, అంత కేరు ప్రతి దాంట్లో కనిపిస్తాను. ఉట్టి ఈ కాఫీలో ఫోటో ఒకటే కాకుండా. అలాగే యూత్కి సంబంధించి, యూత్కి ఈ అంబియన్స్కి సంబంధించి కానీ, లేదా హోటల్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి ముఖ్యంగా ఫుడ్ ఐ మీన్ యూత్ దే లవ్ టు స్పెండ్. ఇప్పుడు ఇందులో ఉన్న కఫేటరియా అంత ఎక్స్ట్రాడినరీ అంబియన్స్ ఉందంటే, ఆ చెట్లు కానీ, ఆ కామ్నెస్, అది ఒక నేచర్లో ఉన్న ఫీలింగ్ ఉంది. చాలా టేస్ట్ఫుల్గా చేశారు. ఐ థింక్ యూత్ విల్ లవ్ టు స్పెండ్ టైమ్ హియర్. థ్యాంక్ యూ సార్.
యెస్. ఇక్కడ పైనుంచి మనం ఔట్ సైడ్ ఏరియాకి సంబంధించి ఉన్నాం. ఇక్కడ పైన చూసుకోవచ్చు అరేబియన్ అఫైర్స్ అని చెప్పేసి ఒక థీమ్‌తో ఒక అంటే రెస్టారెంట్‌కి సంబంధించిన నేమ్‌తో ఒక థీమ్‌ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చాలా బాగున్నాయి. మధ్య మధ్యలో పూసలు కూడా వచ్చాయన్నమాట. సో ఇదన్నమాట లుక్. అండ్ ఇక్కడ ఔట్ సైడ్ సిట్టింగ్ ఏరియాని ఒకసారి చూసుకున్నట్లయితే కనుక సో 3 మెంబర్స్ కానీ 4 మెంబర్స్ అలాగే 6 మెంబర్స్ సో కంప్లీట్‌గా ఈవినింగ్ టైంలో మంచిగా చిల్ అవ్వచ్చు అనే చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెట్రో పిల్లర్ కిందనే అన్నమాట. పైన మెట్రో ఉంది. సో కింద అయితే చెట్లు కూడా ఉన్నాయి. చిన్న చిన్న చెట్లు కూడా బిల్డ్ చేయడం జరిగింది. సో కంప్లీట్ పెయింటింగ్‌తో అలాగే చెట్లతో చాలా బాగుంది. బయట వ్యూని ఎంజాయ్ చేస్తూ మనం ఫుడ్‌ని ఎంజాయ్ చేసుకోవచ్చు. అన్ని రకాల ఫుడ్ అనేది అవైలబిలిటీ ఉంది. కాక్టైల్ కానీ లేదంటే సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇలా అన్ని ఫుడ్స్ అయితే ఉంటున్నాయి. అరేబియన్ అండ్ అఫైర్స్ మండి అండ్ మోర్ అన్నమాట. సో మోర్ అని పెట్టినారంటేనే అర్థం చేసుకోవచ్చు. అంటే వాట్ నాట్ అన్నమాట. ఇక్కడికి వన్స్ ఒక ఫ్యామిలీ అనేది విజిట్ అయింది. ఒక ఎస్పెషల్లీ ఫుడీ వచ్చినారు అంటే కనుక అవుట్ సైడ్ని కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. బయట మనం ఎలా అయితే కూర్చుంటామో అలానే కూర్చేసుకొని హ్యాపీగా వ్యూని బయట అవుట్ సైడ్ వ్యూ ఉంది కాబట్టి అవుట్ సైడ్ కూర్చొని ఇక సో మనం ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఫుడ్ని అనేది కంప్లీట్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో అవుట్ సైడ్ థీమ్ అనేది చాలా బాగుంది. కింద అయితే చూసుకున్నట్లయితే బయట ఎలా థీమ్ అయిందో సో పైన కూడా అవుట్ సైడ్ థీమ్స్ ఉన్నాయి. 2 అవుట్ సైడ్ థీమ్స్ ఉన్నాయి. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అనమాట. సూపర్ ఉన్నాయి. ఎస్ ఎండి గారు అబ్దుల్ మొయిద్ గారు అయితే మాట్లాడడం జరిగింది. సో కంప్లీట్ ఇంటీరియర్కి సంబంధించి అలాగే బర్త్డే అకేషన్స్ చేసుకునే వాళ్ళు కూడా సంబంధించి అలాగే ఫోటో గ్యాలరీ స్లైడ్ మ్యూజిక్తో సూపర్ డూపర్గా ఉంది. అలాగే మనం మాట్లాడుతూ ఉండగానే షూట్ జరుగుతూ ఉండగానే ఆర్జీవి గారు వచ్చారు. ఆర్జీవి గారు వచ్చి ఫుడ్ని కూడా టేస్ట్ చేశారు. సూపర్గా ఉందని చెప్పారు. అండ్ ఎస్పెషల్లీ కాఫీ మీద వారి ఫోటో అయితే వచ్చింది. అది లవ్డ్ అట్ అనమాట. సూపర్గా నచ్చింది సార్కి అయితే. సో వాట్ నాట్ ఇక్కడికి వచ్చినారంటే హ్యాపీగా దేనికి సంబంధించింది కానీ బిర్యానీకి సంబంధించింది కానీ మండికి సంబంధించింది కానీ లేదు కాఫీ అలాగే రెస్టారెంట్కి సంబంధించి షవర్మా అలాగే వాట్ నాట్ అనమాట. మొత్తం లేదు అవుట్ సైడ్లో కూర్చొని తినాలి అన్న అలానే హ్యావ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యామిలీకి సంబంధించి ఫ్రెండ్స్తో కంప్లీట్గా మనం అవుట్ సైడ్కి వెళ్ళాలి అనుకుంటే ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవాలి. సూపర్గా ఉంది అంబియన్స్ కానీ అదంతా రాయల్ లుక్ రిచ్ లుక్ అయితే సూపర్గా కనిపిస్తుంది. సో త్వరలో అంటే మే 3న గ్రాండ్గా ఈవెంట్ అనేది లాంచ్ చేయబోతున్నారు. సో హ్యాపీగా ప్రతి ఒక్కరికి వెల్కమ్ చేస్తున్నారు ఎండి అబ్దుల్ మోజిద్ గారు. సో అందరూ హ్యాపీగా వచ్చేసి ఒకసారి విజిట్ చేసేసి ఫుడ్ని కూడా టేస్ట్ చేయండి. డెఫినెట్గా మీరు తప్పకుండా మళ్ళీ రావాలి అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది.